మనిషి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది. ఇంట్లో పూజ చేసుకోవచ్చు, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి? గుళ్ళో ఉన్నటువంటి విశిష్టత ఏంది? అక్కడ ఉండి పెట్టే దేవాలయాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు అక్కడ కొన్ని రకాలైనటువంటి యంత్రాలు పెడతారు. ఆ యంత్రాల్లో ఒక రకమైనటువంటి అయస్కాంత శక్తి ఉంటుంది. మనిషికి ఎనర్జీ పవర్ వస్తుంది అక్కడ. అందుకని చెప్పేసి ఆలయానికి రమ్మని చెప్తారు. ఆలయంలో స్వామివారిని అక్కడికి వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్ తోటి ఏంటంటే మనిషిలో ఒక ఆధ్యాత్మికటువంటి భావన, తర్వాత ముఖ్య భక్తి భావన అనేటువంటిది ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగి స్వామిని సేవించగలుగుతాడు. దేవాలయానికి రావడం వల్ల మనిషికి ఎనర్జీ పవర్ పెరుగుతుంది. అందుకని ఆలయానికి రావాలి. బొట్టెందుకు పెట్టుకోవాలి? ఇది బ్రహ్మస్నానం. ఇక్కడ నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల ఒక రకమైనటువంటి పవర్ వస్తుంది. ఎల్వి ప్రసాద్ వీరాంజనేయ స్వామి స్థల పురాణం చెప్తారు. నేను ఇక్కడికి వచ్చి ఒక 40 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇది ఎవరో ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం కాదు. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటి అంటే, దక్షిణముఖంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ బాధలు కానీ ఇతర బాధలు తొలగిపోయి హాయిగా ఉంటారు. ఎందుకంటే మనకు వచ్చే చెడంతా కూడా దక్షిణం వైపు నుంచి వస్తుంది. దాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ మెట్లెక్కి ఎవరైతే ఆయనను శరణాగతి చేస్తారో వాళ్ళ కష్టాలు తీరినాయి అనేటువంటిది నాకు ఇక్కడ ఉన్నటువంటి పూజారిగా నాకు నమ్మకము. భక్తులకు వీళ్ళ కష్టాలు తొలగిపోయినాయి అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ స్వామిని శరణాగతి చేసిందంటే స్వామి అభయం ఇస్తాడు. ఆయన సాక్షాత్తు రాముడికి సీతకే అభయాన్ని ఇచ్చాడు.